మన దేశంలో అత్యధికంగా రైల్వే ప్రయాణమే చేస్తారు. ఇక ఏదైనా పండుగ రోజులైతే చెప్పనక్కర్లేదు. జనం తొక్కిసలాట జరగడం ఖాయం. అందుకోసం ప్రయాణికుల భద్రతను పెంచడం, అదుపు లేకుండా జనసంచారం రాకుండా ఉండాలనేది లక్ష్యంగా భారతీయ రైల్వేలు 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్లతో మాత్రమే ప్రయాణికులను ప్లాట్ఫామ్లోకి అనుమతించనున్నాయి. ఈ కొత్త నియమం దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తారు. ఏదైనా పండుగ రోజులైతే చెప్పనక్కర్లేదు. భారతీయ రైల్వే స్టేషన్లు సాధారణంగా ప్రత్యేకంగా సెలవుల సమయంలో అత్యధికమైన జనసంచారం ఉంటుంది. చాలా మంది వారి బంధువులను పంపించడానికి లేదా తీసుకురావడానికి రైల్వే స్టేషన్లకు వస్తారు. ఇది జనసంచారం పెరిగేందుకు కారణమవుతుంది. ఈ కొత్త నియమం అనవసరమైన జనసంచారం నివారించడాన్ని, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నియమం దేశంలోని 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తారు. ఇందులో ప్రధానంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై, హౌరా జంక్షన్, కోల్కతా, చెన్నై సెంట్రల్, బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లతో పాటు అదనంగా జనసంచారం నియంత్రణ అవసరాల ఆధారంగా మరిన్ని స్టేషన్లు ఈ జాబితాలో చేర్చవచ్చు. ఈ కొత్త నియమం కొంతమేర తాత్కాలిక అసౌకర్యం కలిగిస్తుంది, కానీ దీని ద్వారా ప్రయాణికుల ప్రయాణ అనుభవం భవిష్యత్తులో మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ముందుగా టికెట్లను బుకింగ్ చేసుకోవాలని, రైల్వే స్టేషన్కు చేరుకునే ముందు కన్ఫర్మ్ టికెట్ ఉంటుందని నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పీక్ సీజన్లలో, ప్రత్యేకంగా సెలవుల సమయంలో ప్లాట్ఫామ్లపై జనసంచారం నివారించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిలో బెంగళూరు భాగంగా ఉంది. కన్ఫర్మ్ టికెట్లను మాత్రమే అనుమతించడం ప్రారంభం కానుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీనియర్ రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత అత్యధిక పాదచారుల జనసంచారం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.